రానా కొడుకని చదువు మళ్ళా వరగొట్టి వస్తానని ఆ కొడుకు తల్లి తాళం పోసింది. పట్టు వస్త్రాలు అడిగింది, పలక పట్టుకుని బలపాలు పెట్టుకుని గురుకుల పాఠశాల గురు చేతులు పెట్టి వస్తానని కొడుకులు సంకలు ఎత్తుకొని కన్న తల్లి అతని శుభ్రమామని గురుకుల పాఠశాలకు ఎట్లా వస్తున్నది ఓ పెద్ద గురువుకు దండం పెట్టిన వాడు గుణహీనుడు. గురుదేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. అయ్యా గురువయ్యా మీ పాదాలు 10,000 తల్లి లేక లేక నాకు ఒక్కడే కొడుకు నా కొడుకుని తీసుకొని బల్ల బయటికి వచ్చిన చింటూ కొడుకు శీతి గారు కనిపించిందా గణించోళ్ళు బొరిగి బొరిగి గొట్టుకి ఎట్ట గట్రా బొచ్చ కట్టినది నరేష్ మావాడు కనిపించిందా మావాడు కనిపించింది తప్పు నడుకుంటాడా పొద్దున శోభ ఆట ఆడతారు. కళ్ళు పోతారు కానీ అమ్మమ్మ నాన్నదు కళ్ళు పోతాయి, కళ్ళు ఊసిపోతాయి. బాబమ్మ నాన్న తప్పు లేదు. బాబమ్మ నాన్నదు అమ్మమ్మలే నంగలు బాబమ్మ బాట ఎక్కడికి వచ్చినాయి మనం ఇప్పుడు బడికి. ఏది ఇదే బడి ఓ కోరా చెప్పు దొరికిపోయా. ఇది బడి మమ్మీ ఈ బడి మంచిగా తీసుకోబడి మన ఊళ్ళో ఉన్నదానికి ఒక్క బడి. ఇక మళ్ళీ బడికి వెళ్ళి పోతావురా. ఇక్కడ ఎవరు లేరుగా ఉన్నారు సార్ అది కాదా ఏది అయ్యో జర నల్లగా కరెంట్ పోతే దుబాయ్ 10 సారు పప్పు ఎక్కడ ఉంది? పప్పు అరగడ పప్పు అరగడ సార్ లేదు. నువ్వే సార్ అంటున్నావు కదా, కవర్లో పెట్టి ప్యాక్ చేసి నువ్వే సార్ అంటున్నావు కదా. సారు అంటే ఆయన టీచరు అంటే నువ్వు మొగాడు కదా, నువ్వే టీచర్ అన్నమాట. ఆయన హెడ్ మాస్టరు. పెద్ద సార్ హెడ్ మాస్టర్ తెద్దు కాదురా గవర్నమెంట్ గాడి అవుతాడురా. మరి హెడ్ మాస్టర్ పెద్ద సారు. పెద్ద సార్ అంటే అయి స్కూల్ మొత్తం ఇన్ఛార్జ్ అంటే మొత్తం నీ అంతా ఉన్నాడు కదా. అట్లా కాదురా ఈ స్కూల్ ఇన్ఛార్జ్ మొత్తం ఆయన చేతులు ఉంటుంది. కొడుకుంటూ అటుపల్లి నేనే ఇస్తాడా ఇస్తావా? అవా నువ్వు పొలగాడు తల్లిదండ్రులు గౌరవం చెప్తారు చేస్తాడు. ఫోన్ చెప్పకుండా అంటే శివుడికి వెళ్ళి పోసుకోవాలి. ఎక్కడ ఆడే కాళేశ్వరుడు ఎక్కడికి వెళ్ళి పోతాడు గట్టి. నీకు వచ్చే చదువు శాస్త్రం మొత్తం చెప్పిన కొడుకు మొత్తం కాదు షీర్ కాలం మొత్తం పోటీ. మమ్మీ ఈ సార్ అంబారు బుక్కుతారే పనులన్నిట్లో ఉంది. అంబారు బుక్తారు. ఇక సార్ కల్లాగే సార్లు కూడా మా ఉన్నారు కానీ చదువు మంచి చెప్తా సార్ ఎట్లుంటుంది. సార్ చెప్పేటి అన్ని అలవాటు వీళ్ళకి రావా మళ్ళా
సరే అయితే ఏదో ఆయన ఖర్చులు నేర్పని అయ్యా నీ చేత పెట్టిపోతాం అమ్మా నువ్వు మమ్మీ ఉండే ఎందుకురా మళ్ళీ కోడిగుడ్డు అడిపల్లి పెడతారన్నావు కదా చెరొక కోడిగుడ్డు తిన్నాక పోదా ఉండు ఎవరి అరే కోడిగుడ్లే గదేరా కోడిగుడ్డు తినుకుంటే నేను తింటే మీ డాడీ రాడు ఏ బల్లె మీ అవ్వకు ఎవరా నీకు ఒక్కరికే ఒక్కరికి పెడతారా ఒక్కరికే నలుగురు పెడతారా నువ్వు ఇక్కడ ఉండు మంచిగా చదువుకో గంతే బొర్రు భార్య పోయినట్టు ఎంపేడు తలవైసుకోల బల్లైనల్ల బిరగాడు తిరువన్న మాటువంటి గడగ భక్త తీయాలండి తల్లి గడగ బలిపడి లోపల వట్టికల తల్లి ఎప్పుడు వాయను అలనాడు ఏడిగడ్డ ఎంపేడు తలవైసుకోల బల్లైనల్ల బిరగానికి బలక బలపాలు చేతికిచ్చి చదివి బల్ల లోపల శాస్త్రాలు ఎట్లా నేర్పుతున్నారో పిల్లగాడు భక్త శ్రీయారుడు బలక బలబాలు చేతుల్ల బట్టి అయ్యా చదివియ బల్లలోనా బల్లలోనా అయ్యా చదివియ బల్లలోనా నా తట్టి వాడు బాలు నాక బాలు శివకంచి పట్నంలో రాజులక్క చీరు మీద రాజ్యాల రాజు రాజ్యం వేలుతున్నాడు దేశం వేలుతున్నాడు రాను అడిగనల్లకు దానం అంటాడు అడగనల్లకు దానం అంటాడు దాన ద్రవు లోపల తండ్రి పేరు వెళ్తున్నాడు రాజ్యాల రాజు రాజ్య వేలంగా దేశ వేలంగా దేవుడు అనేవాడిని మరిపించిన భక్త శ్రీదొండ మహారాజు శివ కంచి పట్నం లోపల సిరిదొండ మహారాజు జగత్తులు మోగుతున్నాయి అలనాడు లోగిళ్ళ లోపల కడతాలు శుక్లాంబదేవి చేసుకున్న భర్త కన్నా ఏడుపుల దానం ఎక్కువ చేస్తున్నది భార్య కంటే భర్త గొప్ప భర్త కంటే భార్య గొప్ప తల్లిదండ్రి కంటే ఏడెళ్ళ పిల్లగాడు అన్న మాట తప్పేది లేదు అబద్ధం ఆడేది లేదు నమ్మ కాదు లేదన్న మాట నోటికి రానిస్తలేదు శివకంచి పట్నం లోపల వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది దేవలోకం లోపల దేవదేవుడు ఉన్నవయ్యారా
ఇక్కడికి పుష్కరంగా సాధిందంటారా ఉగాది పండుగ నాడు తెలుగు రాదు ఉగాది పండుగ నాడు దేవాలయాలు సంభ్రమణంగా అయ్యో అడవిల్లాలో పర్వతమ్మారా అడవిల్లాలో పర్వతమ్మారా అయ్యో కళ్ళతోటి రోజు కూడా వచ్చేనా చాలుంటే రోజులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి అమ్మవారు పాల్పడుతుంది దేవతలు అందరూ సంబరపడుతుండ్రు నా భర్త లోకాల శంకరుడు ఎక్కడున్నాడని చెప్పి అగో మరి లోపల భగవంతుణ్ణి అగో పార్వతమ్మ యాది చేస్తున్నదో మరి లోపల చేదుకున్న భర్తలు ఎప్పుడు యాది చేస్తున్నదో అగో కొప్పియ కొండల్లా దేవదేవుడు దేవదంగమయ్య పూజలు సేవల ఘట్టంగా పార్వతమ్మన్న మాట అగో భగవంతునికి శివనందు పడుతున్నదో భార్య పార్వతమ్మ అయ్యోళ్ళ నన్నెందుకో యాది చేస్తున్నది మరి దానికి ఏమి బాధ కలిగింది ఇప్పుడే నా భార్య బయటకు పోతానా పరమాత్ముడు పూజలు సేవలు మంది పెట్టిన లోకాల శంకరుడు ఒరే కొడుకనన్న అదో నీ తల్లి పార్వతి నన్ను యాది చేస్తున్నది కొడుక వేగరంగా వెళ్ళిపోదామని అగో నంది మీద కొలువు తీరి పరమాత్ముడు అగో పార్వతమ్మ వేడికి ఎట్లా పోతున్నాడో ఎట్లా పోతున్నాడు పరమాత్ముడు ఆడలాడుకుంటా బాధలు వాడుకుంటా గదేవదంగమయ్య పార్వతమ్మ వేడి పరమాత్ముడు పోత ఉన్నాడా శంకరుడు భవనాల బేటి రాగానే ఇల్లు లోపల బాలా పార్వతి శంకరుడు లాగిన ఎంత ప్రేమ ఎంత లవ్ ఉన్నది కొప్పియ కొండల పూజ చేసుకుని నా భర్త నా భార్య ఇస్తానని ఏమన్నా ఉరికొచ్చిందని వచ్చిన భర్త కళ్ళ చూసింది ఆ తల్లి రాగేంది పుస్తకాలు రంభ పార్వతి మేరగన్న బిడ్డ మేలి బంగారు దక్ష బిడ్డ దగల్ల పార్వతి రాగేంది పుస్తకాలు రంభ పార్వతి
ఏంది మనిషి పెళ్ళిందంటే 6 నెలల పిల్లవాడికి ఉండదు 50 దాకానికి ఉండదు 5 ఏళ్ళ పిల్లలే ఆడికి రాదు మొగోనికి ఒక్కొక్క మొగలు అంటే పుట్టే సంబరం అనిపిస్తుంది ఇది తెలియదు కానీ ఇక బండి మీద ఎక్కించుకుంటారు శీవలు అంటారు షికారు అంటారు కానీ నాకు అంత శీవ లేదు ఇక ఎవయ్య ఇలా పిల్లగానే వచ్చారు రాజు తడిగే తాళం వేసిన నేను పొద్దుగా తాళం వేసి కుమ్మరింటికి పోయి కొత్త బాండవ తెచ్చి అలా యాప పువ్వుతోని కొత్త చింతకాయలతోని మామిడి పిందెలతోని షడ్ రుసులతోని పచ్చళ్ళు తయారు చేసిన ఒక్కొక్క మొగళ్ళు రోజుకు పొద్దు మాపతాం గట్టిగా మేమవాడు తాము ఎగట్టున్నారు రాగడి మట్టిలో ఖరీగా వలిగినట్టు పేయంతా వలిగి ఉన్నది బాగా ప్రేమగా పెళ్ళానికి మినరల్ వాటర్ మనిషి దాని నీళ్ళు కిందికి రావద్దు నా పాలకు రావద్దు ఆ లంజెక్కలే నెత్తిలో ఉన్నది ఆ నెత్తిలో పోతే తప్ప అట్టే పోతే పోతుంది నా అట్టి నీళ్ళు పోతే గట్ట అంటాను కానీ కప్పు నీళ్ళ లంజమంటే ఏడవస్తాయి కప్పు అడ్డి పుట్టుకోడా దారాలు పోతాయి నీకు సంపు ఏ సంపు చూస్తావు గాలి కూడా ఏ సంపు తీట సాంప తీట షాంపులు ఉంటాయా నా పాలకు బీరకాయల బీరకాయలు బీరకాయలు చల్లకుండా చెప్పు ఇప్పుడు నన్ను ఏం చేయమన్నా కూర్చోవడం వల్ల నన్ను ఏం చేయమంటాను చెప్తే అత్తగారు నేను ఇలా ఆడాదికి ఒక్కనే ఉగాది పండుగ మన తెలుగు సంవత్సరాలు ఉగాది పండుగ ఏదో నీకు నాకు పెళ్ళైన మ్యారేజ్ బ్యూరోజు అని అని నేనేదో పిలిచిన దాన్ని ఇచ్చిపెట్టి అత్యం చేసాం దాన్ని పట్టుకోని బుక్ ఇచ్చినాడు పక్కించి పన్నాడు దానికంటే ప్రేమ ఎక్కువ చూస్తానవా అందుకనే దిక్కులనే గంటలనే గంటనే రాజునే గుడుంటే బాసాలు ఈ రోజు ఆడబట్టది నీసులనే కౌశల్య రొయ్యలైన రోతాస పరగలిన పాడిన జల జట్టరాస ఇక్కడ గోతులన్నీ దిక్కులనే గంట నేను అచ్చంకాయ కూడా కదా మేనత్త అచ్చంకాయ కూడా లొల్లి పెట్టుకొని పోతే తప్ప పెళ్ళ మొగలు లొల్లి పెట్టుకొని అవసరం పోతాడు చెప్పు రమేష్ అన్న నువ్వే చెప్పాలి ఇక పెళ్ళ మాట తప్ప లొల్లి పెట్టుకొని అవతలి పోతే మంది మొగలు చెట్ల కొడుకున్నట్టు కొట్టినంచి రమేష్ అన్న అట్లా 100 మంది మొగోడు 100 దిక్కులు తిరుగుతాడు మంది మొగలు ఇంట్లో తిండి బతుకున్నాక హోటల్ మంది మొగలు నువ్వు వచ్చాను అది రావద్దు అది జరిగిన పాలాట మీరు పెద్ద మనిషి వారా ఇగో అక్కాయి పొక్కాయి అక్కాయంగానే
సంబరపడతారా ఇక మన ఇద్దరికి రొయ్యలు అంటే మన ఇద్దరికి రొయ్యలు దొల్లి కాదు అది అక్క అనిపిస్తుంది మరి అక్కడ పిలవతే అందరూ పిలవాలి కౌన్సిల్ అవునే అక్కడ పిలవతే అందరూ పిలవాలి ఇటు ఇటు మనిషి ఇగో నా పాలు కానీ నేనే చేసుకుంటాను ఏంది మధ్యలో పాలు ఈ పాలు నాది, ఇది పాలు నాది. ఇది అమ్మ నరేసు భూమిలో సాగా దీన్ని గట్టి పెట్టుకుంటారా అట్లా కాదు కానీ ఒక ముచ్చట చెప్తుంది ఏ ముచ్చట చెప్పినా గట్టి కాదు ఏది కాదు కానీ ఇక నీ దగ్గర ఉంటే నా దగ్గర ఓరు నా దగ్గర ఉంటే నీ దగ్గర ఓరు కదా చలికాలం కొద్ది ఆడకాలం నా దగ్గర ఈ ఎండాకాలం నీ దగ్గర విడిచిపెట్టపో మండూరి ఆకిట్లా మాత్రం వేసుకొని అయితే ఆ ఎండకాలం నువ్వు ఉచ్చుకుని చలికాలం వాడకాలం నేను అట్లుండదు పెద్ద వచ్చింది నువ్వు ఎవరు నేను చిన్నదాన్ని చిన్న చెప్పినా అక్కడ చెప్పిన చెల్లిన అంటే అది చెప్పేది తింటే నేనే తింటే చెప్తే అట్లా కాదు నీకు నాకు పడదా అడవి సరే చూసాను అనుకుంటాడా వాడుతావు చెప్పండి నీ పని అయ్యో నీకు నాకు ఏడు పడదా గట్టి పెట్టుకోవాలి పెట్టిన నేను గెట్లు ఏడా? ఇది పాలు నాకు నీ పాలు నీకు. ఏడికెళ్ళి నడుము కంచేది కిందికి ఈడికెళ్ళి కిందికి రాకు ఈడికెళ్ళి కిందికి రాకు కిందికి నీకు మీదిని మీదికి రాదా ఆయా చేయాలని నీకు అట్లా గట్టి నాకెందుకే రాజ్యముంటా గట్టే పాలన్నప్పుడు అవి నరేసు చిన్నదాన్ని ఆటలకు తాళం తాను తీసుకున్న కట్టితో కట్టి పెద్దలు మీదకి ఉండాలి చిన్నోళ్ళు కిందికి ఉండాలి. చిన్నోడు కిందికే ఉంటుంది అట్టుండదు నాకు పాలు వస్తలే అదో నీ పాలు పెడతా మళ్ళా ఎటు పాలు పెట్టినా కానీ పెద్దలు మీద అని ఆయన సార్ అందరికి రావాలి ఆర్డర్ వచ్చినప్పుడు ఇంత కార్య ముక్క వస్తుంది ఇంత దొబ్బ ముక్క వస్తుంది ఇంత నానవ ముక్క వస్తుంది అన్ని తీర్లు రాదు అవును చెప్పలేదు రావే అదే ఇట్లా పొడుగు పెట్టుకుందావా ఇగో ఇట్లా చక్కగా ఇగో బాబా తాడి ఇట్లా తాడి 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 ఇట్లా ఇదొక్కటి 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 చెరొక్క గుడ్డు మరి మధ్యలో ఒకటి ఉన్నాయి కదా ముక్క ముక్కు చెరసగా పడితే చెరొక్క కాదు ఏదో పిల్లమని ఊపుకున్న కొద్ది ఏదో పిల్లం కాకపోతే సాగలేవు గెట్లు పెడతాను చేసుకోవాలి అరగాక మార్గాలకు ఆయన పిల్ల ఉండదు ఉండద్దు ఎవరికన్నా కౌలుకి